Daily. Taste the Daily. గద్వాల్లో సాయంత్రం గద్వాల్ గర్జన పేరుతో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో ఈ సభ జరగనుంది. గద్వాల గర్జనకు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున గులాబీ శ్రేణులను తరలించేందుకు రంగం సిద్దం చేశారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రం మొత్తం గులాబీమయంగా మారింది. ఎర్రవల్లి చౌరస్తా నుంచి జిల్లా కేంద్రం వరకు ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ సభను నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అందులోనూ గద్వాల్ సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఈ రోజు మరి కాసేపట్లో అక్కడికి గద్వాల్ చేసుకోబోతున్నాడు. సో మొత్తం కూడా ఈ పర్యటన, అదేవిధంగా ఈ సభ మొత్తం కూడా బీఆర్ఎస్ చాలా శ్రేణులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా శ్రేణులకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే సభను సక్సెస్ చేసేందుకు పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేస్తోంది. ఇదే సందర్భంగా కేటీఆర్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గతంలో బీఆర్ఎస్ లో ఉండి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కు వెళ్ళిన సంగతి తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేతో వెళ్ళినటువంటి శ్రేణులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తిరిగి మళ్ళీ గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క బహిరంగ సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేసేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సో గద్వాల్ జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో సాయంత్రం ఈ బహిరంగ సభ జరగబోతోంది. సో దీనికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి హనుమంత్ నాయుడు, అదేవిధంగా సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్, ఇతరత్ర ముఖ్య నాయకులంతా కూడా సభను సక్సెస్ చేయడానికి ఆయా మండలాల నుంచి పెద్ద ఎత్తున శ్రేణులను తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క గద్వాల్లో బీఆర్ఎస్ సభ పైన చాలా జిల్లాలో చాలా జోరుగా చర్చ జరుగుతూ ఉంది. కేటీఆర్ గద్వాల్ ను ఎంత టార్గెట్ చేసుకోవడానికి కారణం ఇది, గద్వాల్లో సభలు పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పటికే అనర్హత పిటిషన్ సంబంధించి ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం స్పీకర్ కోర్టులో ఉంది. స్పీకర్ ఇప్పటికే దానికి సంబంధించి విచారణ జరుపుతా ఉన్నారు. పార్టీ మారిన వారిపైన ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన సరైన ఆధారాలు సుప్రీంకోర్టు అదే స్పీకర్ కార్యాలయంలో బీఆర్ఎస్ సమర్పించిన నేపథ్యంలో ఒకవేళ గనక స్పీకర్ కనుక ఏదైనా సంచలనం తీసుకుంటే కొంత ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అక్కడ ఆ యొక్క నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా 10 నియోజకవర్గాల పైన బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే గద్వాల్లో ఇప్పుడు ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేయడం, గద్వాల్ గర్జనగా పిలుపునివ్వడం, అదే సందర్భంలో ఆ పార్టీకి సంబంధించిన పెద్ద ఎత్తున చేరికలు నిర్వహించడం, చేరికలు పార్టీలో ఇతర సంబంధించిన పార్టీల వారిని పెద్ద ఎత్తున చేర్చుకోవడం, అదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో గతంలో ఏం అభివృద్ధి జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో వచ్చిన తర్వాత ఇలాంటి అభివృద్ధి జరిగింది, ఇవన్నీ కూడా చర్చ పెట్టి జనాల్లో ఒక రకంగా ఆ చర్చకు తెరలేపే విధంగా బీఆర్ఎస్ సంబంధించి వ్యూహాలు పంతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ రోజు జరిగేటువంటి అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని కేటీఆర్ ప్రసంగం ఉండబోతున్న ఒక చర్చ నడుస్తోంది. దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా కావడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి రేవంత్ రెడ్డి సీఎం అయినా ఏం చేశాడు ఇప్పటి వరకు సంబంధించి ఎస్ఎఫ్ఎల్సీ ప్రాజెక్ట్ కావచ్చు, ఇతర అన్ని విషయాలపైన అక్కడ చర్చకు తెరలేపే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఈ యొక్క సభకు సంబంధించి జోరుగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ చెల్లా వెంకటరమారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అక్కడ దాంతో పాటుగా ఎమ్మెల్యే విజయుడు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ వీరందరూ కూడా
పార్టీకి సంబంధించి ఒక సభను సక్సెస్ చేయడానికి ముందు వరుసలో నిలబడుతున్నారు. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రసంగం పైన అదే విధంగా ఉప ఎన్నికలకు సంబంధించి ఏదైనా హింట్ ఇవ్వబోతాడా, సో నెక్స్ట్ పార్టీకి సంబంధించి అక్కడ ఎవరు నియోజకవర్గ బాధ్యత తీసుకుంటారు, ఎందుకంటే బాలకృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి ఎవరు ఉండబోతున్నారు, నెక్స్ట్ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయాలి, సో దానికి సంబంధించి ఎవరు ఉండాలి అనేది మొత్తం పూర్తి స్థాయిలో ఒక సభ ద్వారా అక్కడ ఉన్నటువంటి గులాబీ శ్రేణులను అప్రమత్తం చేసే విధంగా, అలర్ట్ చేసే విధంగా ఒక రకంగా వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పావులు కలుపుతుందని చెప్పవచ్చు. సో దీంతో పాటుగా ఇటీవల కాలంలో తెలంగాణ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఎందుకంటే కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా ఈ ఫార్ములా కేసు వ్యవహారం పైన కూడా కేటీఆర్ ఏ రకంగా స్పందిస్తారో కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరూ. ఎందుకంటే ఈ ఫార్ములాకు సంబంధించి 2-3 రోజుల్లో మరొకసారి కేసు తెరపైకి రావడం, తాజాగా ఈ రోజు విజిలెన్స్ సంబంధించి ఏసీబీ విజిలెన్స్ పంపించడం, విజిలెన్స్ నుంచి మళ్ళీ ప్రభుత్వం ఆ విధంగా ఏసీబీకి తిరిగి ఈ ఫార్ములా వ్యవస్థ సంబంధించి మొత్తం పూర్తి స్థాయి నివేదిక రాబోతున్న నేపథ్యంలో తదుపరి ఏం జరగబోతుంది, దానికి సంబంధించి ఎలాంటి పార్టీ ఎలా ఉండబోతుందని దానికి సంబంధించి కేటీఆర్ కొంత వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా పార్టీలో అంతర్గతంగా ఇటీవల తీసుకున్న పరిణామాలు కావచ్చు, ఆ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు, ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం, పార్టీని సస్పెండ్ చేయడం, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో కవిత అంశం పైన కూడా కేటీఆర్ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో చూస్తాం పార్టీని సస్పెండ్ చేశాం కాబట్టి ఇక స్పందించాల్సిన అవసరం లేదని నర్మగర్భంగా 2 లైన్లో చెప్పేసి కవిత ఎత్తుల విషయంలో అంటే ఏమి మాట్లాడకుండా వెళ్లిపోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత అంశంలో ఏదైనా మరొకసారి స్పందించే అవకాశం ఉంటుందా బహిరంగ వేదికగా అని చెప్పేసి ఒక చర్చ జరగబోతోంది. సో మొత్తానికైతే గద్వాల్లో జరిగే ఈ రోజు కేటీఆర్ బహిరంగ సభను గద్వాల్ గర్జన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో మరి సభకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా చేశారు. సో మరి ఈ నేపథ్యంలో సభా వేదిక గుండా ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారు, సో ప్రభుత్వంపై ఏమైనా సవాలు విసురుతారా, అదే సందర్భంలో తనపై ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీపై వస్తున్న ఆరోపణలు కావచ్చు, కాళేశ్వర ప్రాజెక్టు కావచ్చు, ఏ ఫార్మా కేసు కావచ్చు, ఇతరత్ర వ్యవహారంపై ఎలా స్పందిస్తారు, తాజా రాజకీయ పరిణామాలపై కేటీఆర్ ఏ రకంగా స్పందించబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. ఇసుక గద్వాల్లో సాయంత్రం గద్వాల్ గర్జన పేరుతో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో ఈ సభ జరగనుంది. గద్వాల గర్జనకు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున గులాబీ శ్రేణులను తరలించేందుకు రంగం సిద్దం చేశారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రం మొత్తం గులాబీమయంగా మారింది. ఎర్రవల్లి చౌరస్తా నుంచి జిల్లా కేంద్రం వరకు ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ సభను నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.